రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వస్తుంటాడు. ఈసారి వచ్చేదానికి ఏంటంటే జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చి ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించినావు, అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కటానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందంట. ఆంధ్రజ్యోతిలో పైన అరుణాకు సై జితేందర్ రెడ్డికి నై అని చెప్పి వచ్చిందంట. అది చూసినా చాలా బాధగా ఉంది, అందుకని కలిసిపోనికి వచ్చినాను. అటువంటి ఏం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ ఆఫర్ దేర్ సీట్స్ కదా, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా. ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఉన్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఎంబడి, మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది. బట్ అటువంటి ఛాన్స్లు ఏం లేదు. మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా మీకు, ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు, ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు. ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చింది. పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను, మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు, హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నా, పార్టీ ఎంబడే ఉన్నాను. మీరు నడిపించవచ్చు కానీ నాకైతే అటు ఇవ్వలేదు, అటు నేను అనుకోలేదు కూడా. కంపల్సరీ సీట్ నాకే వస్తుందని నమ్మకం మీద నేను ఉన్నాను.